నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు జ్యోతిష్య బ్రహ్మ వాస్తు జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ ఉమామహేశ్వర సిద్ధాంతి గారు ఉన్నారు. మరి ఆయనతో మాట్లాడి ఏప్రిల్ నెల రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి మీరు కూడా చూసేయండి. నమస్కారం గురువుగారు. ఆయుష్మాన్ భవ. గురువుగారు, మిథున రాశి వారికి ఏప్రిల్ నెలలో అసలు ఎటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి? ఏ ఏ రంగాల వారికి ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి అంటారు అసలు వీళ్ళకి? మిథున రాశి అంటే భార్యాభర్తలు. మిథున రాశి బొమ్మను చూస్తేనే ఒక జంట అవును బొమ్మను చూపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఈ యొక్క మిథున రాశిలో ఏ గ్రహం ఉందని చెప్పుకున్నాం మనం? గోచార విధానాల్లోని కుజుడు ఉన్నాడు. కుజుని యొక్క విధానానికి మిథున రాశిలో కుజుడు ఎప్పుడైతే ఉన్నాడో శుభదాయకమైన ఫలితములు ఉంటాయి. అలాగే కొన్ని మిశ్రమ ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. మిశ్రమ ఫలితాలు ఎక్కువగా ఉన్నందువల్ల వ్యాపార రంగం గురించి ముందుగా మనం వ్యవహారంలో తీసుకోవాలి. వ్యాపార రంగంలో అంటే బట్టల కొట్లు, కిరాణా జనరల్స్, చిన్న చిన్న పాన్ షాపులు ఇటువంటివి. అలాగే కాకుండా చిన్న చిన్నగా దువ్వెనలు, ఏయో స్టిక్కర్స్, మీ ఆడవాళ్ళు వాడేటువంటి చిన్న చిన్న షాపులు ఉంటాయి. అటువంటివి ఇవన్నీ శుభదాయకంగా నడుస్తాయి. అలాగే కొంతమంది పెద్దవారు విషయంలోకి వెళితే, అంటే మిత్రతత్వంలోకి వెళితే, వ్యాపార రంగం అవనండి, వ్యవహార రంగం అవనండి, మిత్రత్వం తీసుకుందాం. మిత్రుల వల్ల నష్టాన్ని పొందుతున్నారు. ఓకే, జాయింట్ గా వ్యాపారాలు ఎవరైతే చేసేవారు నష్టపోతారు. అందులో మిత్రులు నష్టపోతారు. ఎవరైతే మిత్రులు ఉన్నారో జాయింట్గా వ్యాపారం చేస్తున్నారంటే, ఒక స్నేహితుని తీసుకుని వాడికి లాభం వచ్చి ఒకరికి నష్టం వస్తుంది. అది మోసం జరిగింది అక్కడ. ఇద్దరికి వస్తే ఇద్దరికి లాభం రావాలి, లేకపోతే ఇద్దరికి నష్టం రావాలి. కాబట్టి మిత్రవర్గం ముందు అతి జాగరూకతని వ్యవహరించుతూ ఉండాలి ఈ యొక్క మిథున రాశి వారు. అలాగే గృహిణీలు, భార్యాభర్తలలో ముందుగా తీసుకుంది గృహిణీలు. గృహిణుల కంటే మిథున రాశికి సంబంధించిన స్త్రీలు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క మాసమందు గృహ నిర్మాణము చేపట్టడం కానీ, గృహమును కొనడం కానీ, అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ కొన్నా మంచిదే, గృహ నిర్మాణం కొనడం కానీ, భూమిని కొనడం కానీ. అయితే ధరణీ గర్భ సంభూతుడు అయినటువంటి కుజుడు ఎప్పుడైతే యొక్క మిథున రాశిలో ఉన్నాడో శుభదాయకమైన ఫలితం ఎవరికి ఇస్తున్నాడు? స్త్రీలకు ఇస్తున్నాడు. స్త్రీలకి లాభదాయకమైన పరిస్థితి ఉంటుంది. అయ్యా, వృషభ రాశిలో ఉన్న స్త్రీలు నా పేరు మీద వృషభ రాశి అండి, మా ఆయన పేరు మీద కొంటానండి అంటారు. వారి పేరు మీద కొన్నందువల్ల శుభదాయకమైన ఫలితములు పొందలేరు. మీ యొక్క పేరు మీద తీసుకోండి. ఈ యొక్క ఆడవారి పేరు మీద ఎప్పుడైతే తీసుకున్నారో అది మరుసటి సంవత్సరమునకు రెట్టింపు అవుతుంది. ఓకే, ఒక గృహము కొన్నవాళ్ళు రెండవ గృహాన్ని అప్పుడు కొనడానికి ఉపయోగకరమైన స్థితిని పొందేటువంటి శుభదాయకమైన ఫలితములు ఈ యొక్క మిథున రాశి వారికి. అంటే గృహం విషయంలోనే అంటారా, లేకుంటే ఏదైనా గృహ విషయంలోనే, ఒక్క గృహ విషయంలో, ఒక గృహ విషయంలో ఉన్న విషయాల తర్వాత అటువంటి విధానంగా ఉంది. అలాగే ఇదే విధంలో బుధుడు విద్యావేత్త, వ్యాపారవేత్త, తెలివితేటలు, ఉన్నతత్వమైన భావాలు, స్త్రీ పురుషుల కలయిక, ప్రేమ, పెళ్లి, సంతతి, 8 రకాల యోగాలకి కారకత్వాన్ని వహించిన వాడు బుధుడు. అంటే బుధుడు మిథున రాశికి, కన్యరాశికి ఆధిపత్యాన్ని వహించాడు. ఆయన గురించి మనం చెప్పుకోవాలి. 8 రకాల ఫలితాలు ఇవ్వాలి. బుధుడు వ్యాపారవేత్త, వ్యాపారంలో శుభదాయకమైన ఫలితాలు అవ్వాలి. మిత్రులను నమ్మితే ఆ వ్యాపారం కాస్త ఎక్కడికో కొండెక్కుతుంది, నష్టాన్ని చవిచూస్తున్నారు. అలాగే బంధువర్గాన్ని నమ్మితే ఏమవుతుంది? బంధువర్గం వల్ల, వారి వల్ల కూడా కొద్దిగా నష్టదాయకమైన ఫలితం. చెప్పేవాడుకు వినేవాడు లోకువ. చెప్పేవాడు వినే చెప్తాడు. భగవద్గీత విధానంలో శ్రేయాన్ స్వధర్మో విగణ పరధర్మాత్ స్వనిష్ఠతః స్వధర్మే మిదనం శ్రేయః పరధర్మాత్ భయావహ ఇలా చెప్పాడు కృష్ణ భగవానుడు. అంటే ఆచరణకు ఎదుటివాడు ఆచరణకు అనుచితము కాని పరధర్మము కన్నను గుణము లేనిదైనను స్వధర్మమే మిన్నా అని చెప్పాడు. అంటే ఏం చెప్పాడు అంటే అర్థం ఏంటి? చెప్పేవాడు ఎన్నైనా చెప్తాడు. నా సొమ్మేం పోయింది, నువ్వు అడిగావు, నన్ను అడిగావు గురువుగారు అని అన్నాడు. నేను మంచిగా ఉంటే తదాస్తు మంచిదమ్మా అని దీవించేసి నా ఇష్టం వచ్చి చెప్పేస్తాను. కాశీ దాకా నడిచి వెళ్ళిపోంటాను. వెళ్తాడు ఎవడ? నేను చెప్పేవాడు అలా చెప్తాడు. అటువంటి మాటలు వినద్దు.
శ్రేయాన్ స్వధర్మో విఘ్నః అని చెప్పడానికి గల కారణం ఇదే, ఈ శ్లోకాన్ని చెప్పడానికి కారణం. కాబట్టి ఎదుటివాడు చెప్పే మాటను పూర్తిగా విశ్వసించకండి. మీ యొక్క ఆలోచనను మీరు తీసుకోండి. మీ యొక్క ఆలోచనలు తీసుకుని వ్యాపార, వ్యవహార, ఉద్యోగ రంగంలో ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా మీ ఆలోచననే మీరు తీసుకుని వ్యవహారంలోకి వెళ్ళండి. అన్నదమ్ముల మధ్యన తగాదాలు పడకండి. ముఖ్యంగా ఈ యొక్క మిథున రాశి వారు అన్నదమ్ముల మధ్య తగాదాలు పడకండి. తగాదాలు పడవలసిన పరిస్థితి వస్తే ఎదుట వ్యక్తులు మీ యొక్క మధ్యలోకి దూరి లేనిపోని మాటలు చెబుతారు. దాని వలన మీ యొక్క మైత్రీ బంధము, ప్రేమానురాగంలో అన్నదమ్ముల యొక్క విశ్వసనీయతను తొలగిపోయి శత్రుభావంగా మార్చే పరిస్థితి. కాబట్టి మనం గొడవపడుతున్నామంటే నువ్వు నేను చూసుకోవాలి. ఎవడో వచ్చేప్పుడు వాడు ఎన్నో చెప్తాడు, ఒరే తమ్ముడు ఇదిరా, ఒరే అన్నయ్య ఇదిరా, ఇలా చేద్దాంరా అని నిర్ణయం తీసుకోండి. అంతేగాని వేరే ఒకరిని సలహాలు అడగండి. దీని వలన ఇబ్బందికరమైన స్థితి మిథున రాశి వారికి వస్తూ ఉంది. ఇక ఆరోగ్యమైన స్థితి గురించి ఆలోచించాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి. మిథున రాశిలోని ఆరోగ్య పరిస్థితి ప్రభావాలు చూసుకుంటే అత్యధికమైన నష్టదాయకమైన ఫలితములు పొందుతున్న పరిస్థితి వస్తుంది. ఏంటి నష్టదాయకమైన ఫలితములు? ఏ విధమైన అనారోగ్యములు వస్తున్నాయి? మరి నీకు అనుమానం రావచ్చు కదా. అవును. ఆ అనుమానం వచ్చినప్పుడు వచ్చినట్టు కంటికి సంబంధించింది, శిరో దానికి సంబంధించింది, స్త్రీలకు గర్భకోశ విధానమునకు సంబంధించినవి, అలాగే పురుషులకు హృదయానికి సంబంధించిన అనారోగ్యములు రావడానికి అవకాశం ఉన్నది. కాబట్టి ప్రతి దాని గురించి కూడా అత్యధిక జాగరూకతను తీసుకోవాలి. చిన్నదే తలకాయ పోటు వచ్చిందండి, తలకాయ పోటుది ఏముందిలే, ఓ సారిన్ ట్యాబ్లెట్ వేస్తే పోద్దని ఈజీగా తీసుకోకూడదు. ఈ యొక్క మిథున రాశి వారు ఎక్కువగా తీసుకోవాలి. ప్రతి విషయాన్ని కూడా దాని గురించి తగినటువంటి మెడికల్గా మనం పరిహారాన్ని తీసుకుంటూ ఉండాలి. అటువంటి విధంగా వీళ్ళు ఎదురుకు వెళ్ళాలి. సరేనండి, ఈ రకంగా ఉంటే ఉద్యోగ రంగం గురించి ఆలోచించాలి. మిథున రాశిలో మరి ఉద్యోగాలు చేసుకుని సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉన్నారు, పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు, పోస్టల్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, అనేక రకరకాల డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఉద్యోగాలు అంటే అనేక రకాల ఉద్యోగాలు ఉన్నాయి. ఈ ఉద్యోగ రంగముల్లో ఉన్న వారికి ఏ రకంగా ఉన్నది? అధికారుల దగ్గర చాలా జాగరూకత వహించాలి. అధికారి మనకి మిత్రుడు అవ్వచ్చు, ఎరా అంటే ఒరే అనొచ్చు, అంత భావం ఉండొచ్చు. కానీ ఈ మాసమయందు ఈ మిథున రాశిలో ఉన్న వారు ఉద్యోగ రంగములలో ఉన్న వారి దగ్గర అది జాగరూకత చూపించకపోతే వారి వలన కొన్ని ఇబ్బందులు రావడము, ఉద్యోగానికే ఎసరపడే పరిస్థితి రావడం, అటువంటి స్థితిగతులు ఉన్నాయి. కాబట్టి జాగరూకతగా మలగాలి ఉద్యోగ రంగంలో ఉన్నవారు, అటువంటి విధంగా ఉన్నవారు. అలాగే పోలీస్ వ్యవస్థ గురించి కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ పోలీసు రంగంలో ఉన్నవారు అంటే పెద్ద పెద్ద ఆఫీసర్ గురించి నేను చెప్పట్లేదు. చిన్నగా హోంగార్డ్ కానించి ఒక కానిస్టేబుల్, ఒక హెడ్ కానిస్టేబుల్ దాకా వెళ్దాం. ఎస్ఐలు, ఏఎస్ఐల దగ్గరికి వెళ్ళొద్దు. ఈ యొక్క చిన్నవారి దగ్గర పెద్దవారి వలన కొన్ని ఇబ్బందికరమైన స్థితిగతులు వీళ్ళు పొందుతున్నారు. అంటే ఎంత వినయ విధేయతలు కలిగి నమ్రతా విధంగా మసిలినా కూడా పెద్దవారి దగ్గర నుంచి కొన్ని ఇబ్బందికరమైన స్థితిగతులు ఈ పోలీసులో ఉన్న వారికి వస్తుంది. కాబట్టి ప్రతి విషయంలోని ఆచితూచి మాట్లాడుతూ నడిచే నడవడికలో కూడా చూసుకుంటూ ఉంటూ ఎదుటి వాళ్ళని నమ్మకుండా, ఎదుటివాడి సలహాని పాటించకుండా తనకు తానుగా ఆలోచన చేసుకుంటూ ఎదరికి వెళితే ఈ యొక్క మిథున రాశిలో ఉన్న ఎటువంటి వారికైనా కూడా శుభదాయకమైన ఫలితములు పొందగలుగుతారు. అయితే గురువుగారు, నూతనంగా వివాహం చేసుకోవాలి అనుకునే వారికి ఏ విధంగా ఉంటుందంటారు? ఈ సంవత్సరం కలిసి వస్తుంది అసలు? అమ్మ, వివాహం చేసుకోవాలనుకుంటే మొన్న మార్చి నెల 18వ తారీఖు నుంచి శుక్రమూఢం అనేది వచ్చింది. ఓకే. శుక్రమూఢం వచ్చిందంటే శుభకార్యాలు చెయ్యరు. అవును. ఎట్టి బదులు శుక్రమూఢం ఉంది. మరి వివాహాలకు ముహూర్తాలు లేనప్పుడు వివాహాలు ఎలా చేసుకుంటారు? అంటే ఇప్పుడు ఈ మిథున ఈ యొక్క రాశి ఈ యొక్క ఏప్రిల్ నెలలో వివాహ ముహూర్తాలు చాలా కొన్ని రంగాల వారికి, అంటే ముస్లిమ్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, వాళ్ళకి అటువంటిది ఉండదు. వారి విధానం వేరు ఉంటుంది, వారి గురించి కాదు. మన హిందూ ధర్మ విధానంలో చూసుకుంటే శుక్రమూఢమి నాడు వివాహాలు ఎక్కడ ఉంటాయి? కాబట్టి దాని గురించి తర్వాత ఆలోచిద్దాం. గురువు గారు, అయితే అంతా కూడా చాలా చక్కగా వివరించారు. బట్ అక్కడక్కడ కొంచెం మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. కాబట్టి మరి మీరు ఎటువంటి రెమెడీస్ పాటించాలంటారు?
ఈ మిథున రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆరాధించాలి. అలాగే ఈశ్వర తత్వాన్ని ఆరాధించాలి. రెండు, ఈశ్వర తత్వాన్ని అవలంబించాలి అంటే ఏం చేయాలి? సోమవారం నాడు శివునికి అభిషేకాన్ని చేపించుకోవాలి. ఇది 4 వారాలు 5 వారాల్లో వస్తుంది. అభిషేకాన్ని చేపించాలి. అభిషేకం చేయమన్నాం కదండి, పాలు పెరిగితేనే పంచామృతాలు పట్టుకులు చేసేస్తే సరిపోద్దా? కాదండి. ఈ యొక్క మిశ్రమ ఫలితాలు తొలగి శుభదాయకమైన ఫలితాలు పొందాలి అనుకుంటే ఈశ్వరుని చేసే అభిషేక విధానంలో ఏం చేయాలంటే పాలు పెరుగు తేనె నెయ్యి పంచదార వీటితో పాటు 5 రకములైన పండ్ల రసములను తీసుకోవాలి. పళ్ళ రసములు తీసుకోవాలి. అందులో ముఖ్యంగా నల్ల ద్రాక్ష పండుని తీసుకోవాలి. నల్ల ద్రాక్ష పండు తీసుకుని చెరుకు రసాన్ని పట్టుకెళ్ళి ఆ చెరుకు రసంలో పటికి బెల్లం ఉంటాయి, సిప్స్ కాదు, మిశ్రీ అంటారు, అది కాదు, పటికి బెల్లం ముక్కలు ఉంటాయి. ఆ పటికి బెల్లం ముక్కల్ని పౌడర్గా చేసి ఆ చెరుకు రసంలో కలిపి ఆ చెరుకు రసాన్ని కూడా అభిషేకం చేయించాలి. అభిషేకం చేసిన తర్వాత స్వామివారికి మారేడు దళములతో అష్టోత్తర పూజను అభిషేకం అయిన తర్వాత అష్టోత్తర పూజ చేస్తారు. అష్టోత్తర పూజ నారేడు దళములతో చేయాలి. మారేడు దళంతో ఏమన్నా కదా అని చెప్పేసి ఒక బండిడాకులు తీసుకెళ్ళి దేవుడి మీద వేసేయడం కాదు. ఒక కాకుని అలాగా వేసుకుంటే అష్టోత్తర పూజ చేసుకోవాలి. అష్టోత్తర పూజ చేసుకున్న తర్వాత నందీశ్వరుని నమస్కారం చేసుకుని తీర్థప్రసాదములు తీసుకుని నమస్కరించిన తర్వాత నందీశ్వరుని దగ్గరికి వచ్చి వీరి యొక్క మనోభావములు ఏమైతే ఉన్నాయో ఆ మనోభావములన్నీ కూడా నంది చెవిలో చెప్తే ఈశ్వరుడు చెప్పినట్టే కాబట్టి ఆ చెవిలో చెప్పి అక్కడ ఒక 10 నిమిషాలు కూర్చుని ఈ యొక్క భక్తులకు అడ్డు లేకుండా నందీశ్వరుని పక్కన ఎక్కడో కూర్చుని శివలింగాన్ని చూస్తూ పద్మాసనం అక్కడ మామూలు మఠమనే వేసుకుని ఈ యొక్క 2 చేతులను నాభి దగ్గర పెట్టి ఈ యొక్క ఎన్నును నిటారుగా నిలబెట్టి చెయ్యవలసినది ఏంటంటే రామనామ మంత్రాన్ని జపించాలి. తారక మంత్రం శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ ఈశ్వరుని ఎదుర్కొంటా చెయ్యాలి. చాలా విచిత్రంగా ఉంది కదా. శివాలయంలోకి వెళ్ళబెట్టి రామనామం జపించడం ఏంటి? శివుడు ఆ సమయంలో రాముని జపిస్తున్నాడు. అవకాశంలో కూర్చుని యోగ దీక్షలో ఉండి అయినా శివుడు రామనామాన్ని జపిస్తున్నాడు. ఎప్పుడైతే నువ్వు రామనామాన్ని జపించావో ఆయన ఒకసారి తుళ్ళి పడతాడు, ఎవరు నాకు పోటీగా చేస్తున్నారు అని. లేచి ఆయన ఒకటే మాట అంటాడంట, అంటే మనోవాంఛాఫల సిద్ధిరస్తు. ఆహా ఎంత బాగా చేసావు, నాకు అభిషేకం చేసావు, నన్ను పూజించావు, నందికి కూడా చెప్పు, అన్నీ చెప్పు, అందులో నాకు ఇష్టమైన రామనామాన్ని చెప్పిస్తున్నావు కాబట్టి మనోవాంఛాఫల సిద్ధిరస్తు అని దీవిస్తాడు. ఆ దీవెన వలన ఈ యొక్క రాశిలో జరిగేటువంటి అపసవ్య దోషములన్నీ తొలుగుతాయి. సరే, శివతత్వాన్ని ఇలా చేసాం, విష్ణుతత్వాన్ని కూడా చేయాలి, వెంకటేశ్వర స్వామిని కూడా చేయాలని చెప్పాను కదా. వెంకటేశ్వర స్వామికి కృష్ణ తులసి అనే ఆకులు ఉంటాయి. రామ తులసి ఉంది, కృష్ణ తులసి ఉంది. కృష్ణ తులసి ఆకులు తీసుకోండి, ఒక కొబ్బరికాయ 4 అరటిపళ్ళు, ఒక అగరబత్తులు, ఇటువంటి పువ్వులు, ఇటువంటి అన్ని పట్టుకెళ్ళి కృష్ణ తులసి ఆకులు ముఖ్యంగా అవి తీసుకుని వెళ్ళి ఉదయకాలానే ప్రతిరోజు వెళితే మరీ మంచిది, లేకపోతే శుక్రవారం శనివారం వెళ్తే చాలు. శుక్రవారం శనివారం వెళ్ళి కృష్ణ తులసి అష్టోత్తర పూజా విధానం చెప్పింది. తీసుకెళ్ళినప్పుడు పటికి బెల్లం మిశ్రీ అని ఉంటుంది, కొబ్బరికాయలతో పాటు అన్నిటితో ప్రసాదంతో పాటు పటికి బెల్లం మిశ్రీ అని చెప్పేసి అమ్ముతారు కదా, పటికి బెల్లం చిప్స్ అంటారు. అది ఒక 1/2 కిలో అది కొని పట్టుకెళ్ళి చేసింది. చేసిన తర్వాత నివేదన చేస్తారు. నివేదన చేసిన తర్వాత ఆ ప్రసాదాన్ని మళ్ళీ తీసుకుని వచ్చి అక్కడ ఉన్న భక్తులకి ఈ ప్రసాదాన్ని నివేదన పంచండి. పటికి బెల్లం ఇస్తే అందరికీ పెట్టాలి. పెట్టిన తర్వాత అక్కడ 10 నిమిషాలు కూర్చుని మీ యొక్క విష్ణు సహస్రనామం వినండి లేక చదవండి. చదవడం కంటే అపశృతులు లేకుండా చదవాలి. విష్ణు సహస్రనామాన్ని చదవమంటే అంటే కొంచెం ఒత్తులో పలకడం తేడా వచ్చిందంటే అది అర్థం మారిపోద్ది. కాబట్టి వినండి, చదవగలిగే శక్తి లేకపోతే వినండి. విని ఓ 10 నిమిషాలు ఉండి ఆ తర్వాత ఇంటికి వచ్చి ఆ రోజు నాడు పెసరపప్పుని వండుకు తినాలి. వెంకటేశ్వర స్వామి ఆలయంలోకి అష్టోత్తర పూజ చేశారు కదా, పెసరపప్పులోని ఏదైనా ఒక ఆకుకూర, చుక్కకూర, పాలకూర, తోటకూర, గోంగూర కాకుండా పులుపు కాని కూర, గోంగూర అంటే పులుపు ఉంటుంది, పులుపు కాని ఆకుకూరని
వేసి పప్పు వండి పెసరపప్పు. బుధునికి పెసలు యోగదాయకం కాబట్టి పెసరపప్పు వండి అది ఉండదు. ఆ తర్వాత పెసరపప్పు తినాలండి, ఇంకేం తినకూడదండి. వంకాయ వండుకోండి, బెండకాయ వండుకోండి, అరటికాయ వండుకోండి, ఏదో ఒకటి వండుకోవచ్చు, మీ ఇష్టం. అలాగని చెప్పేసి నాన్ వెజ్ కాదు, వెజ్లోని ఆ రకమైన విధంగా చేసుకుంటే ఈ యొక్క మిథున రాశిలో జరుగుతున్న అపసవ్య దోషములు ఏదైతే ఉన్నాయో అవి అన్నీ తొలగి సుఖ సంతోషాలతో విరాజిల్లుతూ దేవుని కృపకు పాత్రులై అత్యధికమైన ఆనందదాయకమైన జీవితాన్ని ఈ మిథున రాశి వారు పొందగలరు. చాలా చక్కగా వివరించారు. మిథున రాశి వారికి సంబంధించిన విషయంలో ఏవైతే పరిహారాలు ఉంటాయో వాటన్నిటిని కూడా చాలా క్లారిటీగా వివరించారు. ధన్యవాదాలండి. ఆయుష్మాన్ భవ.